హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే జెల్లీ ఫ్రూట్ కేక్. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ కేక్ చేసుకోవడం కోసం అగర్ అగర్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. అగర్ అగర్ పౌడర్ ఉంటుంది, లేదా స్ట్రిప్స్ లాగా కూడా ఉంటాయి. నాకైతే స్ట్రిప్స్గా ఉన్నాయి అవైలబుల్గా, సో నేను వాటితో చేశాను. అవి చిన్న పీసెస్గా కట్ చేసుకొని నార్మల్ వాటర్లో 10 మినిట్స్ సోక్ చేసుకోవాలి. తర్వాత 1 లీటర్ ప్యాన్లో వాటర్ పోసుకొని అవి హీట్ అయ్యే వరకు ఆగి, తర్వాత ఈ స్ట్రిప్స్ కూడా అందులో వేసేసుకోవాలి. తర్వాత ఈ స్ట్రిప్స్ వాటర్లో మెల్ట్ అయ్యే వరకు దాన్ని కలుపుకుంటూ ఉండాలి. అలా స్లోగా కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. స్ట్రిప్స్ అంతా స్లోగా మెల్ట్ అయిపోతాయి. చూడండి, ఇక్కడ మనకి కొంచెం జెల్లీ లాగా అనిపిస్తుంది ఆ స్ట్రిప్స్ మెల్ట్ అయ్యే వరకు. అందులో 1 కప్ షుగర్ యాడ్ చేయాలి. షుగర్ యాడ్ చేసుకొని ఆ షుగర్ కూడా అందులో మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి ఏదైనా ఒక బౌల్ టైప్ తీసుకొని అందులో ఈ జెల్లీ వాటరు కొంచెం పోసుకోవాలి. నెక్స్ట్ మన దగ్గర అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ని కట్ చేసుకొని పెట్టుకొని చిన్న పీసెస్ లాగా ఆ పీసెస్ని జెల్లీ వాటర్ పోసిన తర్వాత ఇలా పెట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకోవాలి. లైన్ పెట్టిన తర్వాత మళ్ళీ జెల్లీ వాటర్ పోసుకోవాలి దానిలో. తర్వాత మళ్ళీ నెక్స్ట్ లేయరు, అలా 2-3 లేయర్స్ లాగా పెట్టుకోవాలి. జెల్లీ వాటర్ బాగా వేడిగానే ఉండాలండి. వేడిగా ఉన్నప్పుడే పోసుకోవాలి, అప్పుడే జెల్లీ లాగా ఫామ్ అవుతుంది. లాస్ట్లో లేయర్స్ అన్ని అప్లై చేసిన తర్వాత కూడా జెల్లీ వాటర్ పైన యాడ్ చేయాలి. తర్వాత 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. పెట్టిన తర్వాత వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇంతే అండి, జెల్లీ ఫ్రూట్ కేక్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది, ఎందుకంటే ఓన్లీ ఫ్రూట్సే కదా మనం యాడ్ చేసేది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.